డెడ్ పూల్ 3 ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూసినావా సాయి? అయిపోయింది. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఒక మార్వెల్ ప్రమోషనల్ ప్రోడక్ట్ అన్నిటిని కూడా ఫాలో అవుతుంది ఇప్పుడే. ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత ఈస్ డెడ్ పూల్ 3 గోయింగ్ టు బి ద సేవియర్ ఆఫ్ ఎంసీయూ అనేది క్వశ్చన్. అంటే లైక్ ఇప్పటికి చాలా సార్లు మాట్లాడుకున్నాము, దీని ఒక చిన్న క్లుప్తంగా మాట్లాడేసుకుందాం ఫీలింగ్ లో ఉండనమాట. సో మై క్వశ్చన్ ఇస్ డెడ్ పూల్ 3 అండ్ డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ ఎంసీయూ ని కాపాడుతుందా ఇప్పుడున్న పరిస్థితుల్లో నుంచి అంటే మాత్రం నాకైతే నో అని చెప్తా. ఏం లేదు, పెద్ద పెట్టుకున్నారు అనమాట. చాలా రోజులు తొవ్వి పెట్టుకుంటున్నారు, చేసుకున్నారు. ఇప్పుడు ఒక్క సినిమాతో ఒకటేసారి మీరు గోడలు బిల్డింగ్లు కట్టే పరిస్థితి లేదు అక్కడ. సో ప్రస్తుతానికి ఇలాంటివి ఒక 5 రావాలి కంటిన్యూస్. డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ ఇప్పటికే చెప్తున్నా బోనఫైడ్ 1 బిలియన్ సినిమా. ఒకవేళ డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ కి రాలేదు అంటే మంచి రివ్యూస్ బయట తర్వాత మంచి రివ్యూస్ ఖచ్చితంగా కండిషన్స్ అప్లై అక్కడ. ఒకవేళ మంచి రివ్యూస్ మంచిగా ఉందంటే సినిమా 1 బిలియన్ ఊదుకుంటే వెళ్ళిపోతుంది సినిమా, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే సెకండ్ పార్టే 850 ఎంతో దాటిపోయింది, వేరే లెవెల్ సినిమా అది. అందులోనూ వోల్వరిన్ చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి మనకి. లాస్ట్ ట్రైలర్ లో రిలీజ్ చేసినట్టుగానే X-23 లారన్ చూపించేసారు. అండ్ లేడీ డెడ్ పూల్ కాకుండా కౌబాయ్ డెడ్ పూల్, చాలా మంది డెడ్ పూల్స్ ఉంటారు మనకి. టీవీ మర్చిపోయింది దాని పేరు, EVA. వీళ్ళందరూ ఉంటారు. మార్వెల్ కి ఎట్లా యాడ్ చేస్తారో అవన్నీ ఉంటాయి. ముఖ్యంగా వోల్వరిన్ తో అండ్ వీళ్ళిద్దరు మధ్యలో బ్యాంటర్ కోసమే జనాలు వస్తారు అనమాట. సో నో డౌట్ ఈ సినిమా ఖచ్చితంగా 1 బిలియన్ కొడుతుంది. బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇస్, ఈ సినిమా 1 బిలియన్ కొట్టినంత మాత్రాన MCU కి వచ్చే నెక్స్ట్ సినిమాలతో కూడా సక్సెస్, మళ్ళీ ఇన్ని రోజులు చూసిన పరాజయాలన్నీ పక్క పెట్టేసి మళ్ళీ సక్సెస్ చూస్తుందా అంటే క్వశ్చన్ మాత్రం కాదని చెప్తాను నేను, గ్యారంటీ ఆన్సర్. ఎందుకంటే ఈ ఒకటి సినిమా ఆడుతుంది, నెక్స్ట్ సినిమా మళ్ళీ దే హ్యావ్ టు ప్రూవ్ ఇట్ అగైన్. ఎంత సినిమాటిక్ యూనివర్స్ అయినా కానీ ఇప్పటి వరకు మార్వెల్ అంత సక్సెస్ చూడడానికి కారణం ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి ఇంకోటి అట్లా సక్సెస్ ని కంటిన్యూ చేస్తూ పోయింది. ప్రతి సినిమా బాగుంటూనే వచ్చింది, అలానే సక్సెస్ కంటిన్యూ చేసింది. ఇప్పుడు అది లేదు. ఒక్కటి బాగుందంటే 10 ఖరాబే ఉంటున్నాయి అనమాట. అన్నవసరమైన ప్లాట్ లైన్లు, అన్నవసరమైన వరల్డ్ బిల్డింగ్లు, అది ఎక్కడికి పోలేదు. అవెంజర్స్ లేరు, ఏ క్యారెక్టర్ ని ఫాలో అవ్వాలో అర్థం కాదు. మేజర్ క్యారెక్టర్ ఇప్పుడు షాంక్స్ ఒక క్యారెక్టర్ ఉంది, అది ఎప్పుడో వచ్చింది, అది 2021 లో. 2025 లో కూడా మనకి ఇంకా సినిమా రాలే, 2026 లో రావచ్చు. అట్లుంది సిచ్యువేషన్. కంటిన్యూ చేయలేదు, ఏదో చేసినామో వదిలేసినాం అన్న ఫీలింగ్ తీశారనమాట. చాలా పెద్ద తప్పులు చేసారు. సో వీటన్నిటిని ఒక్క సినిమా అయితే మాత్రం కరెక్ట్ చేయలేదు, అది మాత్రం నో డౌట్. బట్ ఒక వాటిసే వే చూపేయగలుగుతుంది ఈ సినిమా. ఓకే, ఇవి చేయడం వల్ల వచ్చింది అట్లని చెప్పేసి దీంట్లో వీళ్ళు మన బాలీవుడ్ అజెండా తీసుకొని ఒక క్యామియోస్ ఉన్నాయి కాబట్టి క్యామియోస్ పెడితే జనాలు వస్తారంటే నాకు తెలియదు, నో డౌట్ అబౌట్ ఇట్. అట్లా కాకుండా మిగతా లైక్ స్టోరీ వైజ్గా ఏం చేశారు, ఒక గోల్ పెట్టుకొని సినిమా తీస్తే బాగుంటుంది నా ఒపీనియన్. సో సాయి కృష్ణ చాలా ఎక్సైటెడ్ రా, నేనైతే మాత్రం టికెట్ బుక్ చేసుకున్నా. నీ థాట్స్ ఏంటి అసలు? డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ సేవియర్ అవుతుందా? నువ్వు చెప్పినట్టుగానే ఇది ఒక బోనఫైడ్ $1 బిలియన్ ఫిల్మ్ అంటిల్ ఆర్ అన్లెస్ బొక్కలు పడితే తప్ప ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే రైన్ రెనాల్డ్స్ ఆయన సక్సెస్ రేట్ ఇస్ టూ మచ్ రైట్ నౌ. సో ఆ పరంగా ఐ థింక్ డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ విల్ బి ఎ హిట్. కానీ వాళ్ళు చూపించిన ట్రైలర్లో క్యామియోస్ ఉన్నాయి. ఐ థింక్ యాజ్ ఏ మార్వెల్ వాచర్ గా క్యామియోస్ అనేవి ఒక పెద్ద రీజన్ అవ్వకూడదు, ఇంకా అయిపోయింది. దే బికేమ్ టూ జనరిక్ అయిపోయింది. అంటే లైక్ క్యామియోస్ వస్తున్నాయి రాని అంతేగాని ఓ మై గాడ్ ఐరన్ మ్యాన్ ఉన్నాడు, ఐ హావ్ టు రన్ అవే, లైక్ థియేటర్కి పరిగెత్తి నేను చూడాలి ఆ టైప్ అయిపోయింది అనమాట. ఎందుకంటే మనకి ఎవ్రీ ఫిల్మ్కి వీఆర్ గెటింగ్ క్యామియోస్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ విత్ ద క్యామియోస్. రాని హ్యాపీ, బట్ నో యాజ్ ఎ ఫిల్మ్ గా కరెంట్లీ దే ఆర్ ఓన్లీ షోయింగ్ అస్ 3 లొకేషన్స్. కొంచెం లైక్ TVA అండ్ సమ్ ఫాక్స్, యాంట్మ్యాన్ ఏరియా, వాయిడ్ అంతే చూపిస్తున్నారు. సో అంత మించి ఇంకా మిగతా ఏమీ చూపెట్టలేదు. సో దే ఆర్ హైడింగ్ ఎ లాట్. సో ఐఎమ్ కైండ్ ఆఫ్ ఎ పాజిటివ్. ఇంకా టికెట్ అయితే బుక్ చేయలేదు. ఐ విల్ గో ఆన్ సాటర్డే, యు ఆర్ గోయింగ్ ఆన్ ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ 8 o'clock పొద్దునే వెళ్ళిపోతా. 8 o'clock. అండ్ ఇక్కడ మన ఇండియాలో అయితే మంచి కల్ట్ ఫాలోయింగ్ అయితే ఉంది. ఆ సెలబ్రేషన్ చూస్తుంటే చేస్తున్నారు వాళ్ళు. కలర్ మ్యాచింగ్, మళ్ళీ కలర్లతో ఎల్లో కలర్ అది ఇది బాంబులు ఎత్తారు అన్నీ. ఇది అంత పక్కన పెడితే ఈ MCU యాజ్ ఎ హోల్ అప్పుడు ఎందుకు పని చేసింది, ఇప్పుడు ఎందుకు పని చేయాలి? మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ చూసిన సక్సెస్ ఏ సినిమాటిక్ యూనివర్స్ చూడలేదు. వీళ్ళు ఇట్స్ $30+ బిలియన్ లైక్ బై ద టైమ్ అవెంజర్స్ ఎండ్ గేమ్ రిలీజ్ అయ్యే టైంకి $32 బిలియన్ అనుకుంటా ఫ్రాంచైజ్. సో ఇది ఎందుకు చూసిందంటే కన్సిస్టెన్సీ ఆఫ్ హిట్స్. తర్వాత దే ఆర్ నాట్ పోకింగ్ ఇన్ టు యువర్ హెడ్ లైక్ నెల అయిందా, సరే ఆగస్ట్ అయిపోయిందా, నెక్స్ట్ ఏంటి సెప్టెంబర్, అక్టోబర్లో ఇంకోటి ఉంది వచ్చాయి, అలా లేదు. దే ఆర్ డూయింగ్ 2 to 3 ఫిల్మ్స్, ఒక్కోసారి 4 ఫిల్మ్స్, అండ్ దే ఆర్ సూపర్ బ్రీఫ్. అండ్ నీకు మంచి ఒక క్యారెక్టర్ డెవలప్మెంట్ ఏంటంటే ప్రతి క్యారెక్టర్కి 2 నుంచి 3 ఫిల్మ్స్ వచ్చినాయి ఈ 10 years జరిగిన 10 years స్పాన్లో, phase 1 to 3. అయితే
ఇప్పుడు వచ్చేసరికి దాటిని టీవీ షోలు యాడ్ చేసి అండ్ క్యారెక్టర్స్ని పెంచి ఓల్డ్ క్యారెక్టర్స్ యొక్క ఒక పాత్ వే చెప్పకుండా అవెంజర్స్ అనే కాన్సెప్టే పక్కన పెట్టేసేసి అండ్ ఒక వైపు అంటే అన్ని వైపుల అన్ని జానరాస్ని కెలికేసేసి అన్ని జానరాస్ని అది కూడా ఎలా అయిపోయింది, దే బికెమ్ టూ ప్లేన్ అయిపోయి ఒక సీరియస్నెస్ లేకుండా రైటింగ్లో $200+ మిలియన్ షీహల్క్ అనే షోకి క్లైమాక్స్ ఏం చేయాలో తెలియక వాళ్ళ మీద వాళ్ళే సెటైర్ వేసుకొని $200 మిలియన్ పడుకోబెట్టారు. అట్లాంటిది అంత బడ్జెట్ మన కల్కి ఇచ్చుంటే RRR కి ఇచ్చుంటే మహాభారత్ కి ఇచ్చుంటే కదా $200+ మిలియన్. అదేమన్నా పోయి లాలో అదే కోర్టులోకి వెళ్ళి ఏమన్నా పీకిందంటే ఏమీ లేదు, బట్ షీఈ్ ద గ్రేటెస్ట్ రాయల్. అంత దూరం వద్దులే ఇప్పుడు మళ్ళీ ఆ డిస్కషన్ లోకి వెళ్ళండి. అలా వద్దులే, ర్యాంట్ అయిపోతుంది, ర్యాంట్ ఆఫ్ ఫిక్షన్ అయితే రీవర్కింగ్ ఆన్ ఆల్ దట్. సో అన్ని తగ్గిస్తున్నారు, అర్థమవుతుంది. ఇయర్ ఇప్పటికి వచ్చి 7 నెలలు అయింది. 7 నెలల్లో మనం పెద్దగా ఏమి రుచి చూసింది ఏమీ లేదు. ఒక మార్వెల్ ప్రోడక్ట్ వచ్చిన అన్ని దరిద్రమే, నో డౌట్ వచ్చిన అన్ని దరిద్రమే. మార్వెల్స్ అదొక ఆనందం. లోకీ సీజన్ 2 ఒకటే బాగుంది. లోకీ సీజన్ 2, గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ వాల్యూమ్ 3 అంతే, ఇంకేమీ లేదు, అంత చెత్త. వాల్యూమ్ 3ని జేమ్స్ గన్ అకౌంట్ వేసి స్పైడర్ మ్యాన్ సక్సెస్ తీసుకొచ్చి డైరెక్టర్ జాన్ వాట్స్ అకౌంట్ లో వేసాయి. సో నీకేముంది అనేది ఇప్పటివరకు అయితే ఏమీ లేదు. సో కాబట్టి రియల్లీ హోపింగ్ దీని తర్వాత వచ్చే క్యాప్టెన్ అమెరికా ట్రైలర్ అయితే బాగుంది. అది క్యాప్టెన్ అమెరికా 4. సో అది కాపాడాలి. దాని తర్వాత ఇంకేం వస్తున్నాయో తెలియదు. ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళ దగ్గర డస్ట్బిన్ లో కొన్ని ఫిల్మ్స్ ఉన్నాయి, కొన్ని షోస్ ఉన్నాయి. ఐరన్ హార్ట్ డస్ట్బిన్. ఇంకేం వస్తున్నా నెక్స్ట్ టాపిక్ లో మాట్లాడదాం. బట్ రైట్ నేను చెప్తా, కెప్టెన్ అమెరికా 4 నాకు నమ్మకం లేదురా. నమ్మకం లేదు, అది కరెక్ట్. ఎందుకంటే నెగటివ్ టెస్ట్ స్క్రీన్ లో నెగటివ్ రిపోర్ట్స్ వచ్చి దీస్ గైస్ ఆర్ రీషూటింగ్. అయితే రీషూటింగ్ పక్క పెట్టినా గానీ ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ చాలా తక్కువ మంది చూసారు. సో దాంట్లో అందిన మెసేజ్ చాలా తక్కువ మంది చూసారు. సో ఇప్పుడు మళ్ళీ దాన్ని దే హ్యావ్ టు రిపీట్ ఇట్, మళ్ళీ చెప్పాలి. వద్దు ఫస్ట్ టైం చూసినప్పుడే రోత అనిపించింది నాకు. సెకండ్ టైం కూడా యాడ్ చేస్తాడు, వద్దు నాకు ఇంకా కాదు. నీ చేతిలో మాడిపోయిన కూర పెట్టారు, జనాలు నెగిటివ్ రివ్యూస్ టెస్ట్ స్క్రీన్ కి ఇచ్చి దాన్ని నువ్వు ఎంత అడ్జస్ట్ చేసినా చాలా అరుదైన సమయాల్లో తప్పితే మిగతా టైంలో కూర పాడైపోయినట్టే అంతే. నాకు ఎందుకో డౌట్ కొడుతుంది వీళ్ళు రీషూట్స్ అన్నప్పుడే. రీషూట్ జనరల్ గా అయితే అది పిచ్చి, మనకి మార్వెల్ అంటే వేరే. కానీ అంటే నాకు రీషూట్స్ అంటే అంత వాళ్ళకు ఇబ్బంది అని కాదు, కాకపోతే దీనికి జరిగిన రీషూట్స్ టెస్ట్ స్క్రీనింగ్ జరిగిన తర్వాత మరీ దారుణంగా ఉన్న తర్వాత వచ్చింది. సో దానివల్ల కొంచెం డౌట్ వస్తుంది, చూద్దాం ఏమవుతుందో. సో అదనమాట సిచ్యువేషన్. కెప్టెన్ అమెరికా డెడ్పూల్ అండ్ వోల్వరిన్ వచ్చేస్తుంది. వెరీ ఎక్సైటెడ్. టికెట్లు బుక్ చేసుకున్నా. 8 o'clock షో. 2 గంటలు అయితే నేను 10:30 లోపు రివ్యూ పెట్టేస్తాను అనమాట. సో వెయిట్ చేసేయండి, వచ్చేద్దాం అనమాట. అదొకటి సిచ్యువేషన్. సో మీ థాట్స్ అంటే అసలు డెడ్పూల్ అండ్ వోల్వరిన్ మీద అది సేవియర్ అవుతుందా MCU కి నాకు కింద కామెంట్స్ లో చెప్పండి.